దీని అంతటికి ఆపరేషన్ ఎప్పుడు అవసరం అంటారు? ఎగ్జాక్ట్లీ. సో యూజువల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమిటంటే రిపోర్ట్లు డాక్టర్కి సెండ్ చేసేసి ట్రీట్మెంట్ చెప్పండి అని అడుగుతున్నారు. కానీ ఈ విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకిచ్చేస్తాను నేను. ఎందుకంటే ఒక జబ్బు మనిషిని ఎంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. యాక్చువల్గా రిపోర్ట్లకి ట్రీట్మెంట్ చేయడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్స్రేలో స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండొచ్చు, కానీ పేషెంట్కి బోన్ డెన్సిటీ బాగుండి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేస్తే 2-3 కిలోమీటర్లు యాక్టివ్గా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ప్రశ్నను ఇంకొక తీరుగా ఆలోచన చేస్తే జాయింట్ రీప్లేస్మెంట్కి ఎవరు ఫిట్ అనే విధానాన్ని ఆలోచన చేస్తే మీకు అరుగుదల స్టేజ్ 4లో ఉండాలి ఎక్స్రేలో. దానివల్ల వచ్చిన ఇబ్బంది, నొప్పి కానీ వాపు కానీ లేకపోతే మూమెంట్ రెస్ట్రిక్షన్ కానీ అది మీ రొటీన్ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పట్టేట్టుగా ఉండాలి. అంటే ఇంట్లో మీ పనులు మీరు చేసుకోలేకపోవడం, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోలేకపోవడము, మన హాల్లోంచి బెడ్రూమ్లోకి రాలేకపోవడము, లేదా జస్ట్ అట్లా బయటికి వెళ్ళి 4 ఫ్రెండ్స్ని కలవలేకపోవడము, ఒక చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా అటెండ్ అవ్వలేకపోవడం, అంత ఇబ్బంది వచ్చినప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళాలి అని నేను చెప్తాను. కేవలం ఎక్స్రేలో అరుగుదల ఉందని జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. లేదా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ చికిత్సా విధానాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. సరైన చికిత్సా విధానాలు ఇప్పుడు మార్కెట్లో దగ్గర 100 రకాల ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఉన్నాయి, అవి కాదు. అప్రూవ్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు మీరు తీసుకున్న తర్వాత కూడా అది అనేది తగ్గకపోతే అప్పుడు మీరు జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళడం అనేది నేను చెప్తూ ఉంటాను అనమాట. ఓకే, రోబోటిక్ సర్జరీ అంటారు కదా, దానివల్ల ఉపయోగాలు ఏంటంటారు? రోబోటిక్స్లో మనకి మెయిన్ ప్రధానం ఏమిటంటే ఖచ్చితత్వం. ఎవరైనా కానీ న్యాచురల్గా భగవంతుడిచ్చిన పార్ట్ని కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు. దాంట్లోనే బోన్ని ఎంత తక్కువగా కట్ చేసేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇంప్లాంట్ని ప్రాపర్గా పెట్టడానికి వస్తుంది. సో ఇంతకుముందు కన్వెన్షనల్గా చేసేసేవాళ్ళం, దాంట్లో కూడా ఖచ్చితత్వం అంటే ఒకప్పుడు 99% అయితే రోబోలో 100% అనుకోవచ్చు. ఆ 1% 2% వేరియేషన్ కోసమే రోబోటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత థియరిటికల్గా రోబోటిక్స్ చేసిన వాళ్ళలో పెయిన్ తక్కువగా ఉండి ఎర్లీ వాకింగ్ ఉందని థియరిటికల్గా ఉంది. ప్రాక్టికల్గా అందరికీ రావట్లేదు నిజంగా చెప్పాలంటే. కానీ ఒక అధ్యయనం చేశారు, నిజంగా రోబోటిక్స్ అనేది అంత చేంజ్ తీసుకొస్తుందా, పేషెంట్ లైఫ్ స్టైల్ అంత తొందరగా మాడిఫై చేస్తుందా అని ఒక 1 year స్టడీ చేసిన తర్వాత చూస్తే రోబోటిక్స్లో ఆపరేషన్ చేసిన తర్వాత కానీ కన్వెన్షనల్ ఆపరేషన్ చేసిన తర్వాత కానీ రిజల్ట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అంటే ఎవరికి రోబోటిక్స్ చేసాము, ఎవరికి మనం కన్వెన్షనల్ చేసాము అనేది చెప్పడం చాలా కష్టమైపోయింది. సో ఎర్లీ స్టేజ్లో ఇమ్మీడియట్గా మీకు రోబోటిక్స్ కొంత ఉపయోగపడే అవకాశం ఉంది.